హాయ్, వెల్కమ్ బ్యాక్. డే 4 ఆఫ్ లాంగ్ ట్రిప్లో డే 2 చెన్నై. ఈరోజు మేము మార్నింగే రెడీ అయిపోయి తిరువల్లూరు వెళ్తాం. ఫస్ట్ తిరువల్లూరు నుండి తిరువల్లూరు వెళ్తాం. తిరువల్లూరు నుండి కంచి వెళ్తాం. కంచి నుండి అరుణాచలం అన్నీ చూపిస్తాను. నిన్న నైట్ మహాబలిపురం మొత్తం చూసాము. మహాబలిపురంలో అర్జున్ పెండెన్స్, పెరుమాళ్ టెంపుల్, కృష్ణ వాటర్ఫాల్, మహిషాసురమర్దిని కేవ్, తర్వాత షో టెంపుల్, బీచ్ అవన్నీ చూసేటప్పటికి లేట్ అయిపోయింది. ఇంకా 5 రథాస్ చూడలేదు. పంచరథాస్ ఇంకా కార్లో నుండి అలా దూరం నుంచి చూసి వెళ్ళిపోయాను. సో నైట్ వచ్చి ఇంకా డిన్నర్ తినేసి రెస్ట్ తీసుకున్నాం. మార్నింగ్ లేచి ఇప్పుడు తిరువల్లూరుకి స్టార్ట్ అయ్యాం. వెదర్ చాలా సహకరిస్తుంది మాకు. నిన్న కూడా వర్షం పడింది, చల్లగా ఉంది. మార్నింగ్ 7కి చెన్నైలో స్టార్ట్ అయితే తిరువల్లూరు రీచ్ అయ్యేసరికి 8:30 అయింది. అంటే 1 hour 30 minutes టైం పట్టింది. చెన్నై నుండి తిరువల్లూరు 45 kilometers డిస్టెన్స్ ఉంటుందన్నమాట. తిరువల్లూరు వీరరాఘస్వామి టెంపుల్. ఇది 108 దివ్యదేశాల్లో అతి ప్రాచీనమైన దివ్యదేశం. ఈ ఆలయం శాలిహోత్ర మహర్షి తపస్సుతో విష్ణుమూర్తి వీరరాఘవునిగా వెలసిన ప్రదేశం. ఇక్కడ స్వామివారు వైద్యునిలా వ్యాధుల్ని నయం చేస్తారని ప్రతీతి. అందుకే వైద్య వీరరాఘస్వామి అని పిలుస్తారు. ఇక్కడ స్వామివారు పడుకున్న భంగిమలో మనకి తూర్పుముఖంగా దర్శనమిస్తారు. అమ్మవారి పేరు కనకవల్లి తాయార్. స్థల పురాణం బట్టి శాలిహోత్ర మహర్షి తపస్సుకు మెచ్చి విష్ణుమూర్తి వృద్ధుని రూపంలో వచ్చి ఆహారం విశ్రాంతి అడిగి చివరికి ఇక్కడే శయనిస్తానని చెప్పి పడుకున్నారు. అలా శయనించిన ప్రదేశం కనుక స్వామిని ఎవ్వులూర్ అని పిలిచేవారు. ఇక్కడ స్వామివారు భక్తుల రోగాల్ని నయం చేస్తారని నమ్మకం. ఈ క్లిప్ తర్వాత 2 ఫొటోస్ యాడ్ చేశాను చూడండి. గర్భగుడిలో మూల విరాట్ ఎలా ఉంటారో సేమ్ అదే ఫోటో, ఇంకా పుష్కర్ని ఫోటో. గర్భగుడిలో మూల విరాట్ అంటే విష్ణుమూర్తి శయనభంగంలో పడుకొని ఉంటారు. ఆయన తల దగ్గర శాలిహోత్ర మహర్షి ఉంటారు. ఆయన దగ్గర మందుల మూట ఉంటుంది. రోగాలున్నవారు ఈ గుడికొచ్చి దండం పెట్టుకుంటే మందులు ఇస్తారని నమ్మకం. ఇంకా పుష్కర్ని, దాన్ని హృతాపనాశిని అంటారు. ఈ నీటిలో స్నానం చేస్తే పాపాలు బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం. తిరువల్లూరు వైద్య వీరరాఘస్వామి దర్శనం తర్వాత అక్కడి నుండి కంచి స్టార్ట్ అయ్యాము. తిరువల్లూరు నుండి కంచి కూడా 1 hour 30 minutes పడుతుంది. 50 kilometers డిస్టెన్స్ ఉంటుంది. మేము కంచి రీచ్ అయ్యే టైంకి 11:30 అయిపోయింది. సో త్వరగా దర్శనంకి వెళ్ళిపోయాము. తమిళనాడులో కాంచీపురంలో ఉన్న కామాక్షిదేవి టెంపుల్. ఇది అష్టాదశ పీఠాల్లో ఒక టెంపుల్. ఇక్కడ సతీదేవి నాభిస్థానం పడింది. అందుకే ఇది నాభిస్థాన శక్తిపీఠం కింద కూడా ప్రసిద్ధి చెందింది. పూర్వం అమ్మవారు ఉగ్ర రూపంతో ఉండేవారంట. ఆమెను శాంతపరచడానికి ఇక్కడ ఆదిశంకరాచార్యులు విగ్రహం ఎదురుకుండా శ్రీచక్రపీఠాన్ని ప్రతిష్ఠించారు. కామాక్షి అంటే కోరిన కోరికలు తీర్చే కన్నుల కల్లది అని అర్థం. కా అంటే సరస్వతి, మా అంటే లక్ష్మి, అక్షి అంటే కళ్ళు. అంటే లక్ష్మీ సరస్వతులు 2 కళ్ళగా చేసుకుని ఇక్కడ కామాక్షిదేవి దర్శనమిస్తారు మనకి. ఈ ఆలయాన్ని పల్లవులు నిర్మించారని భావిస్తారు. ఇది ద్రావిడ శైలి నిర్మాణానికి గొప్ప ఉదాహరణ. గర్భాలయంలో ప్రధాన దేవతైన కామాక్షిదేవి పద్మాసనంలో కూర్చుని మనకి దర్శనమిస్తారు. అంటే శాంతి శ్రేయస్సు సూచించే యోగభంగిమ అని అర్థం. కామాక్షిదేవి టెంపుల్ దర్శనం అయ్యేటప్పటికే 12:30 అయిపోయింది. సో టెంపుల్ దగ్గరలోనే ఉన్న శరణ భవన్కి ఫుడ్ తినడానికి వెళ్ళాము. టైర్డ్ ఫేసెస్ కనిపిస్తున్నాయా? యాక్చువల్లీ అలాగే ఉన్నాము. మార్నింగ్ తిరువల్లూరు అయిపోయాక కంచి కామాక్షికి వచ్చాము. కంచి కామాక్షి అయ్యేటప్పటికి దర్శనం అయ్యేటప్పటికి 12 అయిపోయింది. సో ఇంకా అయ్యవారి దర్శనం అవ్వలేదు. బంగారు బల్లి, వెండి బల్లి ఇవన్నీ కూడా అవ్వలేదు. అవన్నీ కూడా 4 o'clock ఓపెనింగ్ అంట. సో లోపల లంచ్ తినేసాము శరవణ భవన్లో. చాలా బాగుంది. శరవణ భవన్లో లంచ్ తినేసి కంచి కామకోటి పీఠంకి వచ్చాము. ఇక్కడ ఆశ్రమంకి వచ్చి వెయిట్ చేస్తున్నాము. 4:45 అలాగా బయలుదేరి మళ్ళీ ఇప్పుడు అయ్యవారిని దర్శించుకుని బంగారు బల్లి, వెండి బల్లి అవన్నీ చూసుకుని ఇక్కడ నుండి అరుణాచలం. అలా 4:45 వరకు ఆశ్రమంలో రెస్ట్ తీసుకున్నాక అక్కడి నుండి అత్తివరదరాజన్ టెంపుల్కి వెళ్ళాం. ఫస్ట్ ఇక్కడే బంగారు బల్లి, వెండి బల్లి కూడా ఉంటాయి. అత్తివరదరాజన్ టెంపుల్ ఇది 108 దివ్య దేశాల్లో ఒకటి. అత్యంత పురాతనమైన వైష్ణవ క్షేత్రం.
ఈ గుడి నిర్మాణాన్ని పల్లవరాజులు ప్రారంభించినప్పటికీ ప్రధాన ఆలయ నిర్మాణం మాత్రం చోళులు చేశారని చెప్తారు. ఈ గుడిలో మహావిష్ణువు వరాలిచ్చే వరదరాజుడిగా పూజింపబడతాడు. ఈ దేవాలయంలోని కోనేటిలో అనంత సరస్సు అని కూడా అంటారు. 40 ఏళ్లకొకసారి దర్శనమిచ్చే అత్తివరద విగ్రహం, అంటే నీటిలో ఉంటుందన్నమాట, అత్తి వృక్షంతో చేసిన విగ్రహం, అది బయటకు తీస్తారు. అది ఇక్కడ ప్రత్యేకత. ఇంకా ఈ ఆలయం గోడపై బంగారు వెండి బలులుంటాయి. వీటిని తాకడం వల్ల సర్పదోషాలు తొలగిపోతాయని, జాతకంలో బల్లిపడే దోషాలు నివారణ అవుతాయని భక్తుల నమ్మకం. అత్తివరదరాజన్ టెంపుల్ చూశాక అక్కడి నుండి ఏకాంబరేశ్వర్ టెంపుల్కి వెళ్ళాం. ఇది పంచభూత లింగాల్లో ఒక్కటైన పృథ్వీలింగం. స్థల పురాణం బట్టి పార్వతీదేవి శివుని కోసం తపస్సు చేస్తుండగా శివుడు ఆమె తపస్సును పరీక్షించడానికి గంగను పంపుతాడు. పార్వతీదేవి గంగను ప్రార్థించి ఇద్దరం శివుని భార్యలమేనని చెప్పి శివుడిని తన ఆలింగన స్పర్శతో మెప్పించి ఈ మామిడి చెట్టు కింద సాక్షాత్కారం పొందిందని అంటారు. ఈ ఆలయం 25 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద దేవాలయాల్లో ఒకటిగా ఉంది. దీని గోపురం 59 మీటర్ల ఎత్తుతో అద్భుతమైన శిల్పకళతో ఉంటుంది. ఇక్కడ 1000 స్తంభాల మండపం కూడా ఉంది. ఇది పృథ్వీలింగం. ఇక్కడ మూల విరాట్ మట్టితో చేయబడింది కాబట్టి ఇక్కడ స్వామికి అభిషేకం చేయకుండా కేవలం పూజలు మరియు నూనెతో తైలాభిషేకం మాత్రమే చేస్తారు. ఏకాంబరేశ్వరుడు, ఏక అంబర ఈశ్వర అంటే మామిడి చెట్టు కింద వెలిసిన ప్రభువు అని అర్థం. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో 3500 సంవత్సరాల వయసు గల ఒక పురాతనమైన మామిడి చెట్టు ఉంది. ఆ చెట్టు కిందే శివుడు పార్వతీదేవిని వివాహమాడాడట. ఈ చెట్టు 4 కొమ్మలు 4 వేదాలను సూచిస్తూ వేర్వేరు రుచులతో పండ్లునిస్తాయని నమ్ముతారు. ఈ ఏకాంబరేశ్వర లింగం స్వయాన పార్వతీదేవి తన స్వహస్తాలతో చేసిన సైకత లింగం, అంటే మట్టితో చేసిన లింగం. అందుకే దీన్ని పృథ్వీలింగం అని కూడా అంటారు. ఏకాంబరేశ్వర స్వామి టెంపుల్ దర్శనం అయ్యేటప్పటికే 6:30 అయిపోయింది. సో వెంటనే ఇంకా అరుణాచలంకి స్టార్ట్ అయిపోయాము. సో అదండి డే 2 తమిళనాడు ట్రిప్. తిరువల్లూరు ఇంకా కంచి చూసాము. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.